My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం నేపథ్యం గమనిస్తే, ఇజ్రాయేలు ప్రజలు పాపాల వల్ల బబులోను చెరలో ఉన్నారు. కొందరు తప్పుడు ప్రవక్తలు ఇంకొద్ది కాలంలో చెర ముగుస్తుంది అని అబద్ధం చెబుతున్నారు. అప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా ఒక లేఖ పంపించాడు. ఆ లేఖలో దేవుడు చెబుతున్నది, చెరలోనే ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఆ పట్టణ శాంతిని కోరండి, ఎందుకంటే చెర 70 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి కఠిన పరిస్థితిలోనే ఈ వాక్యం వచ్చింది. మరలా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా దేవుడు ప్రవక్త ఇర్మియా ద్వారా బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలతో ప్రత్యేకంగా యూదా ప్రజలు యెరూషలేము నుండి బబులోనుకు తీసుకుపోబడిన వారితో మాట్లాడుతూ తమ ఉద్దేశాలు హానికరం కాక ఆశను కలిగించేవని ప్రకటిస్తున్నాడు. దేవుడు ఇలా అంటున్నాడు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. ఈ శిక్షే చివర కాదు, మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. నా ఉద్దేశాలు హాని చేయడానికి కావు. ఇది శిక్ష మధ్యలో ఇచ్చిన ఆశా వాగ్దానం. నీ విషయమై నాకు ఉద్దేశములు తెలుసు. నీవు చెరలో ఉన్నావు, దేవుని ఉద్దేశాలు చెరలో లేవు.